హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకొస్తా రుచులు. ఇవాళ స్పెషల్ చిక్కుడికాయ ఎండు చేప కర్రీని టేస్టీగా యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అత్త, చిక్కుడికాయ ఎండు చేప కర్రీని ఎలా చేయాలో చూపించవా? మన సబ్స్క్రైబర్స్ వెయిటింగ్. సరేనమ్మా, ఎలా వండుకోవాలో చూపిస్తాను. కూర ఎండు చేపలను గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతోటి ఇలా క్లీన్ చేసుకుంటే చేపలు అనేది తెల్లగా వస్తాయి. ఇప్పుడు 4 సార్లు 3 సార్లు క్లీన్ చేయాలి వేరే నీళ్ళతోటి. ఇప్పుడు 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. వేసుకుని ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం చేపలు ఇలా ఫ్రై అయినాయి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లో తీసుకున్నాము. ముందు మిరపకాయలు వేసుకున్నాము, కొంచెం తాలింపు దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత చిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కర్రీలోకి కారం కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాము. ఎండు చేపలు ఇందాక ఎందుకు తీసాండి, వేసి ఒక ప్లేట్లోకి ఎందుకు పెట్టుకున్నామంటే ముందుగానే వేస్తే ఎండు చేప అనేది కరిగిపోయింది. అందుకని కరిగిపోకుండా మనం వేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం కూర ఉడికిన తర్వాత కలుపుకున్నాం అనుకో ముక్క అనేది చెదరదు, గట్టిగా ఉంటుంది ముక్క అనేది. ముందుగానే వేస్తే ఏంటంటే చిదురైపోయింది ముక్క. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. కొంచెం చింతపండు తీసుకొని కొద్దిగా క్లీన్ చేసి నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు విసికాం కదా, పులుసు వచ్చింది. ఈ పులుసుని కొంచెం పులుసుని కూరలో పోస్తున్నాం. కూరలో మనం ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు అన్నీ పోసాం కదా, మొత్తం కలదిప్పుకొని ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత మూత అనేది ఓపెన్ చేసాం కదా, కూర అనేది బాగా ఉడికింది. చూడండి, బాగుంది కూర. చిక్కుడుగా ఎండు చేప కూర అనేది ఈ విధంగా చేసుకోవాలి. చేప అనేది మనం తర్వాత వేస్తే కూర ఉడికేటప్పుడు వేస్తే చిగురు అవ్వకుండా ఇలా ఉంటుంది ఒక ముక్క, చేప ముక్క అనేది. అదే ముందుగా వేసామనుకో కూరలో కలిసి కరిగిపోయింది చేప. చిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాము. కూర అనేది ఇంతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా యమ్మీగా చిక్కుడుకాయ ఎండు చేప కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకొస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.